అక్కడ ఉన్నన్ని సేపు నేను ఫోన్‌లో మాట్లాడుతూనే ఉందామని ఫిక్స్ అయిపోయా. ఎవరో నా ఫోటోలు తీస్తున్నారు. ద డే హాస్ కమ్ అనమాట ఇంగ. అదే అనమాట అసలు ఎళ్ళగలుగుతానా అసలు హలో గాయ్స్ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. సో, ఇవాళ నేను నా ఢిల్లీ ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్ గురించి మీకు షేర్ చేసుకోబోతున్నా. యాక్చువల్లీ నా వీసా బయోమెట్రిక్ స్లాట్ ఢిల్లీలో బుక్ అయింది. అండ్ నా ఇంటర్వ్యూ స్లాట్ ఏమో హైదరాబాద్‌లో బుక్ అయింది. బై మిస్టేక్‌గా అది ఎట్లా జరిగిపోయిందో అట్లా జరిగిపోయింది. సో, నేను జనవరి 28 రోజు ఢిల్లీకి ట్రావెల్ చేయాలి. బట్ దానికంటే ముందు కూడా మా ఫ్రెండ్స్ అందరూ చాలా ట్రై చేసిండ్రు నా కోసం రావాలి అని చెప్పేసి. ఒకవేళ ఫ్రెండ్స్ వస్తే మంచిగా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుందాం. అంత దూరం వెళ్తున్నాం కదా! ఉట్టి ఒకటే రోజు ఎళ్ళేసి రావడం ఎందుకు అని ఫుల్ అనుకున్నాం. బట్ ఆ టైం వచ్చేసరికి ఎవ్వరికీ వీలు పడలేదు. ఎవ్వరికీ కుదరలేదనమాట రావడానికి. సో, నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సొచ్చిందనమాట. అండ్ దట్ టూ అంత దూరం నేను ఒక్కదాన్ని అంటే ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను అసలు జనరల్‌గానే ఎక్కడికి ఎళ్ళలేదు ఇప్పటిదాకా. అండ్ దట్ టూ ఒక్కదాన్నే ఎళ్ళాలి అంటే ఈవెన్ దో ఓకే నేనెళ్తా ఏముంది ఎళ్ళొచ్చు అన్నట్టే అనిపిస్తుంది గానీ, లోపల భయమనమాట. ఎట్లా ఎళ్తానో లేదో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కుతున్నా అనమాట. సో, అది గూడా అసలు ఎట్లా ఉంటది నాకంటే ఫ్లైట్ ఫుల్లు భయము. ఎందుకంటే ఈ ఈ రీసెంట్‌గానే ఫుల్ ఫ్లైట్ క్రాషెస్ అవి ఇవి ఫుల్ నడుస్తుండే. అండ్ నేను ఎళ్ళే ఒక్క 10 డేస్ ముందే ఏదో ఫ్లైట్ క్రాష్ అయిందనమాట. అవన్నీ జూషిన తర్వాత ఫ్లైట్ ఎక్కాలి. దట్ టూ నేను ఒక్కదాన్నే ఎక్కాలి అంటే ఫుల్ భయమేసింది. కానీ ఇంగా ఎళ్ళాలి తప్పదు గాబట్టి ఇంగా ద ఓకే. నేనెళ్ళగలుగుతా, నేను చేయగలుగుతా అని జెప్పేసి ఇంగా డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంక జస్ట్ ఒక 1 వీక్ ముందే ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ వస్తే అందరం కలిసి బుక్ చేసుకుందాము అని అనుకున్నాం. బట్ లాస్ట్ మూమెంట్‌లో ఇంగ ఎవరు రాలేని సిచ్యువేషన్‌లో ఉండే కాబట్టి ఇంగ నేను బుక్ చేసుకున్నా. ఒక 1 వీక్ ముందే బుక్ చేసుకున్నా. సో, ఇంగ నేను ఒక్కదాన్నే వెళ్తున్నా కాబట్టి పక్కా 100% నేను ఆ రోజు మార్నింగ్ ఎళ్ళేసి ఈవినింగ్‌కి రిటర్న్ అయిపోదామని అనుకున్నా. ఎందుకంటే అసలు ఎట్టి పరిస్థితిలో గూడా నైట్ టైమ్ ఢిల్లీలో నేను స్టే చేయొద్దు ఒక్కదాన్ని అని డిసైడ్ అయిపోయాను అనమాట. సో, బుక్ చేసుకునేటప్పుడే నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఏ ఫ్లైట్ అయితే ఫస్ట్ ఉంటదో ఆ ఫ్లైట్ అండ్ నైట్ 9:00 ఫ్లైట్ అట్లా బుక్ చేసుకున్నా అనమాట. ఎందుకు అంటే అట్‌లీస్ట్ ఆ రోజన్నా ఒక ప్లేస్ అన్నా ఆర్ ఎల్స్ నా మొత్తం ఎయిమ్ అయితే షాపింగ్ అనమాట. సరోజినీ నగర్ మార్కెట్ ఎళ్ళాలి, షాపింగ్ జేయాలి అని ఫుల్ ఉండే. బట్ ఏంటంటే నాకేమో బయోమెట్రిక్ స్లాట్ ఏమో 3:00. ఆ 3:00 ఎటు గాకుండా ఉంది. ఐదర్ నేను అది ముందే పొద్దున్నే అట్‌లీస్ట్ ఒక 9, 10 అట్లుంటే అది ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని నేను మంచిగా వేరే ప్లేసెస్ కన్నా ఎళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ అక్కడక్కడ ఏదన్నా ఉంటే అక్కడక్కడ చూసుకొని అండ్ సరోజినీ మార్కెట్‌కెళ్ళి అది అయిపోయిన తర్వాత నాకు ఫ్లైట్ 9:00కి ఉంది కాబట్టి ఆహ్, ఒక 6కి ఆర్ 7కి బయలుదేరినా అని ఓకే సరిపోతుండే. బట్ అది 3:00కి స్లాట్ ఉండడం వల్ల నాకు కొంచెం డౌట్ ఉండే అనమాట. అసలు ఎళ్ళగలుగుతానా? అసలు ఉట్టిగానే టైం వేస్ట్ అయితదేమో అని జెప్పేసి. ఓకే. చూద్దాం ఇంగ గో విత్ ద ఫ్లో ఏదైతే అదయింది అని జెప్పేసి ఇంగా నేను అట్లనే బుక్ జేసుకున్నా అనమాట. సో, బుక్ జేసుకునేటప్పుడే నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఏ ఫ్లైట్ అయితే ఫస్ట్ ఉంటదో ఆ ఫ్లైట్ అండ్ నైట్ 9:00 ఫ్లైట్ అట్లా బుక్ జేసుకున్నా అనమాట. ఎందుకు అంటే అట్‌లీస్ట్ ఆ రోజన్నా ఒక ప్లేస్ అన్నా ఆర్ ఎల్స్ నా మొత్తం ఎయిమ్ అయితే షాపింగ్ అనమాట. సరోజినీ నగర్ మార్కెట్ ఎళ్ళాలి, షాపింగ్ జేయాలి అని ఫుల్ ఉండే. బట్ నాకేమో బయోమెట్రిక్ స్లాట్ ఏమో 3:00. ఆ 3:00 ఎటు గాకుండా ఉంది. ఐదర్ నేను అది ముందే పొద్దున్నే అట్‌లీస్ట్ ఒక 9, 10 అట్లుంటే అది ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకొని నేను మంచిగా వేరే ప్లేసెస్ కన్నా ఎళ్ళొచ్చు. ఆర్ ఎల్స్ అక్కడక్కడ ఏదన్నా ఉంటే అక్కడక్కడ చూసుకొని అండ్ సరోజినీ మార్కెట్‌కెళ్ళి అది అయిపోయిన తర్వాత నాకు ఫ్లైట్ 9:00కి ఉంది కాబట్టి ఆహ్, ఒక 6కి ఆర్ 7కి బయలుదేరినా అని ఓకే సరిపోతుండే. బట్ అది 3:00కి స్లాట్ ఉండడం వల్ల
నాకు కొంచెం డౌట్ ఉండే అనమాట. అసలు ఎళ్ళగలుగుతానా? అసలు ఉట్టిగానే టైం వేస్ట్ అయితదేమో అని జెప్పేసి. ఓకే. చూద్దాం ఇంగ గో విత్ ద ఫ్లో ఏదైతే అదయింది అని జెప్పేసి నేను అట్లనే బుక్ జేసుకున్నా అనమాట. మార్నింగ్ 6:50 ఆర్ లేదు లేదు. మార్నింగ్ 5:00ది బుక్ జేసుకున్నా అండ్ నైట్ 9:00ది బుక్ జేసుకున్నా అనమాట. సో, ద డే హ్యాస్ కమ్ అనమాట ఇంగ. జనవరి 28 రోజొచ్చింది. అప్పటిదాకా ఓకే. ఓకే. పోతాలే అది ఇది అండ్ అప్పటిదాకా ప్లాన్ జేసుకుంటుండే అనమాట నేను. సరోజినీ నగర్ మార్కెట్‌కి పోతే ఏది గొనాలి? ఏం గొనాలి? ఎక్కడ ఏముంటాయి? అవన్నీ వీడియోస్ గుట్ట ఫుల్ ప్లాన్ జేసుకున్నా అనమాట. ఇక ఆ అంటే జస్ట్ ఆ ప్లానింగ్‌లో అందంలో ఎళ్ళిపోతుండే నేను పెద్దగా ఆలోచించలేదనమాట. ఇంగ ఆ టైం వచ్చినప్పుడు ఇంగ లోపల భయమైతా ఉంది. అమ్మో! ఎట్లా ఎక్కుతా? నాకేం తెలీదు. అసలు చెక్-ఇన్ అంటే ఏందో తెలీదు. అండ్ బోర్డింగ్ పాస్ ఎట్లా తీసుకోవాలో తెలీదు. అవన్నీ ఏం తెలవదనమాట. సో, ఇంగ ఆ రోజు మార్నింగ్ నిద్ర పట్టలేదు. నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఇదే ఆబ్వియస్‌లీ ఏదన్నా చేస్తున్నామంటే ఆ ఎక్సైట్‌మెంటు, ఆ భయము అంతా ఉండి నిద్ర గూడా పట్టలేదనమాట. సో, పొద్దున్నే 3:00కి అట్లా స్టార్ట్ అయిపోయినా ఎయిర్‌పోర్ట్‌కి. ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిన తర్వాత ఇంగా మా ఫ్రెండ్స్ వచ్చిండ్రనమాట. ఓకే. నేను ఎక్కేదాకా ఉండండి అని చెప్పిన. నాకేమన్నా అనిపిస్తే కాల్ చేస్తా అని చెప్పేస్తే, ఇంగ వాళ్ళు నేను ఫ్లైట్ ఎక్కే వరకు అక్కడనే ఉండే ఎయిర్‌పోర్ట్‌లోనే. అండ్ దెన్ లోపలికెళ్ళిన. లోపలికెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నేనొక బ్యాగేసుకున్నా. ఒక బ్యాగేసుకున్నా, ఒక ట్రాలీ తీసుకున్నా అనమాట. ఆ ట్రాలీ చెక్-ఇన్‌లో ఏసేద్దాము అని అనుకున్నా అనమాట. సో, ఎయిర్ ఇండియా కౌంటర్ దగ్గరికి ఎళ్ళేసి అదంతా ప్రాసెస్ చేసిన తర్వాత అతను అడిగిండు బ్యాగ్ చెక్-ఇన్‌లో ఏస్తారా అని చెప్పేసి అని. ఓకే. ఏస్తాము అని అన్నాడు. అతను వెయిట్ చేస్తే అసలు మన బ్యాగ్‌లో ఏం లేదు. ఖాళీ బ్యాగ్. వచ్చేటప్పుడు అన్నీ నింపుకొని వద్దామని బ్యాగ్ తీసుకొని పోయినా అనమాట. అదేమో ఖాళీ ఉంది. ఖాళీ అంటే వెయిట్ ఏం లేదు గదా! మీరు మీతో తీసుకెళ్ళొచ్చు అనుకుంటా అంటే ఓకే. ఓకే. ఫైన్ అనుకుంటా అన్నా అనమాట. ఇక అది రిటర్న్ ఇచ్చేసిండు. ఇంగా ఎళ్తున్నా కొంచెం ఫస్ట్ టైం లోపల ఎయిర్‌పోర్ట్ ఎట్లా ఉంటది, ఏంటి అని చూడడం గాబట్టి చాలా ఎక్సైటెడ్‌గా అన్నీ చూసుకుంటా ఎళ్తున్నా అనమాట. ఎళ్ళినా ఇంగా నా బోర్డింగ్ పాస్ తీసుకున్నా. బోర్డింగ్ పాస్‌లో నా గేట్ నంబర్ వచ్చింది. ఆ గేట్ నంబర్ చూసుకుంటా ఎళ్ళి అక్కడ కూర్చున్నా అనమాట. ఇంగ బయటికి చూసుకుంటా ఫస్ట్ టైం ఫ్లైట్స్‌ని అంత దగ్గరగా చూడడం అనమాట నేను. సో, చాలా మంచిగా ఉండే అనమాట ఆ ఎక్స్‌పీరియన్స్. సో, బయట ఫ్లైట్స్‌ని చూసుకుంటా మంచిగా ఏమంటారు వాటినన్నిటిని చూసుకుంటా ఎట్లా అవి ఆహ్, అంటే నా ముందు కొన్ని ఫ్లైట్స్ నేను చూస్తున్నప్పుడే టేక్ ఆఫ్ అయినాయి. ఆ రన్‌వే నుంచి ఎట్లా ఎళ్తున్నాయి అవన్నీ చూసుకుంటా కొంచెం టైమ్ పాస్ చేసిన. టైమ్ పాస్ చేసిన వెంటనే ఏమంటారు స్టార్ట్ అయిపోయిందనమాట. ఎళ్ళడం స్టార్ట్ అయిపోయింది. ఎళ్ళినా ఓకే. లోపలికి ఎంటర్ అయినా నా సీట్ అయితే నేను ఫస్ట్ టైం గదా అని జెప్పేసి నేను విండో సీట్ బుక్ చేసుకున్నా అనమాట. అంటే నేను ఎంత నైవ్ అంటే ఇప్పుడు విండో సీట్ నేను ఎందుకు బుక్ చేసుకున్నా, దట్ టూ అది ఎర్లీ మార్నింగ్ గాబట్టి మంచి సన్‌రైజ్ చూద్దాము అని జెప్పేసి బుక్ చేసుకున్నా అనమాట విండో సీట్. ఇంగ పోయినా కూర్చున్నా నా సీట్‌లో నేను కూర్చున్నా. సీట్ నెంబర్ 28A అనమాట లాస్ట్ సీట్‌కి ఉండే అనమాట. ఇంగ పోయినా కూర్చున్నా నాకు బెల్ట్ పెట్టుకోవడం వస్తలేదనమాట. ఇంగ వాళ్ళు ఫాసెన్ ది బెల్ట్ అంటున్నారు. అది ఎట్లా పెట్టుకోవాలో వస్తలేదు. ఇంగ ఏదో ఒకటి జేసి నేను కొంచెం ఏమంటారు పక్కన వాళ్ళ వీళ్ళది మెల్లమెల్లగా చూసి బెల్ట్ పెట్టుకున్నా. ఇగ నాకు వాష్‌రూమ్ వస్తుంది అప్పటికే. ఇంగ వాష్‌రూమ్ వస్తుంది, దిగాలి. నేనేమో విండో సీట్‌లో ఉన్నాను. నేను వాష్‌రూమ్‌కి ఎళ్ళాలి అని జెప్పేసి ఇంగ లేస్తున్నా. ఆ బెల్ట్ ఏమో వస్తలేదు ఓపెన్ జేయడానికి. ఇంగ టెన్షన్ అయితున్నది. టెన్షన్ పడితే ఉన్నది కాస్త పోతది ఆ టైంకి. ఇగ బెల్ట్ ఓపెన్ కావట్లేదు. ఇంగ పక్కన ఒక అంకుల్ ఉండే. ఆ అంకుల్ హెల్ప్ చేసిండు. ఇంగ వాష్‌రూమ్‌కెళ్ళేసి వచ్చి కూర్చున్నా. ఓకే. ఏం కాదు. కామ్‌గుండు అని చెప్పేసి ఇంగ కూర్చున్న ఒక 10 మినిట్స్‌కే ఫ్లైట్ ఆన్ అయింది. అంటే బ్యాక్‌కెళ్ళడం అది ఇంగ రన్‌వేకి ఎళ్ళడం ప్రిపేర్ అయితుందనమాట.
ఇంక మళ్ళా భయం స్టార్ట్ అయింది లోపల. అమ్మో! ఎట్లుంటదో ఏమో, కడుపులో ఏమన్నా అయితదా అని జెప్పేసి. ఇంక అట్లనే చూస్తున్నా ఓకే. రన్‌వే దాకా ఎళ్ళింది. ఇట్లా టేక్ ఆఫ్ అయినప్పుడు నాకేం అర్థం కాలేదనమాట. అది ఇట్లా టేక్ ఆఫ్ అయింది అని జెప్పేసి. ఓకే. నార్మల్‌గా చాలా స్మూత్‌గా ఉండే. ఇంగా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లైట్ ఇట్లా పోతది గదా పైకి. ఒక ఆల్టిట్యూడ్‌కి అంటే ఒక ఆల్టిట్యూడ్‌కి పోయిన తర్వాత అది ఇట్లా ఉన్నది ఏమైతది, ఇట్లా అయిపోతది. సో, ఈ ఈ మూమెంట్‌లో కడుపులో ఫుల్ ఇట్లా అయిందనమాట. యాక్చువల్లీ నేనసలు జెయింట్ వీలే అట్లాంటిది అది అట్లా అయ్యేసరికి కడుపులో ఏందో తిరుగుతున్నట్టు అయింది అనమాట. ఇంకా కొంచెం ఓకే. ఇది ఇట్లా సెట్ అయిన తర్వాత బానే ఉండే. అప్పటికి నేను దానికంటే ముందు రోజు పడుకోలేదు. ఆ రోజు కూడా భయంకి, ఎక్సైట్‌మెంట్‌కి అన్నిటికి పండుకోలేదనమాట. ఇంగా నిద్రొస్తా ఉంది. కానీ నిద్ర పడతలేదనమాట. ఇంగా పక్కన విండో సీట్ గదా! చూస్తానే ఉన్నా, విండోకెళ్ళే చూస్తున్నా అనమాట. విండోలోనే మొఖం ఉన్నదనమాట నాది. ఇంగా చూస్తున్నా కాసేపు అయిన తర్వాత నేను మీల్ గూడా పెట్టుకున్నా అనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ తీసుకొనొచ్చిండ్రు. ఇంగా నేను నాన్ వెజ్ అని చెప్పేసి ఆర్డర్ చేసినా అనమాట. ఇంగా మీల్ తీసుకున్నా, సమ్ ఆమ్లెట్ ఇచ్చిండ్రు, రాజ్మా, ఒక బన్, బటర్, ఆహ్, వాటర్ బాటిల్ అంతే ఇచ్చిండ్రు. అండ్ అప్పటికి అసలు నాకు ఎంత దాహమైతుందంటే నేను వాటర్ బాటిల్ క్యారీ చేయలేదు. ఫుల్లు దాహమైతున్నది. ఇంగా పోయి అడగాలంటే అడగాలనా వద్దా అన్న థాట్‌లో ఇంక నేనేం అడగలేదనమాట. కానీ ఇంగ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యి ఒక 10-15 మినిట్స్‌కి ఇంగ బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేయడం స్టార్ట్ చేసేసిండ్రు. ఇంక వాటర్ ఇచ్చిండ్రనమాట. ఆ వాటర్ ఎంతుంటది? ఇంతున్నది ఆ బాటిల్. ఆ బాటిల్ నాకైతే అప్పుడున్న దానికి ఇంత బాటిల్ నాకసలు సరిపోలేదనమాట. అది గుటు తాగేసినా అనమాట ఒకటేసారి. అయిపోయింది. ఇంకా దాహమైతుంది నాకు. ఇంగా సరే ఇంగ అడుగుదాము అని జెప్పేసి తనకి ఎయిర్ హోస్టెస్‌కి అడిగినా అనమాట. అడిగితే తనిచ్చింది. ఇంకొకటి గూడా కావాలి అంటే ఇంక 2 ఇచ్చింది. తీసుకున్నా. ఇక కొంచెం చల్లబడ్డ వాటర్ తాగి, కొంచెం కూర్చొని, ఆ మీల్‌ని ఎంజాయ్ చేసుకుంటా, బయట చూసుకుంటా, కిందేమో మంచిగా మౌంటైన్స్ ఉన్నాయి. అన్నిటిని చూసుకుంటా ఎంత బ్యూటిఫుల్‌గా ఉండే అంటే అంత బ్యూటిఫుల్ ఉండే అనమాట ఆ ఎక్స్‌పీరియన్స్. ఇంగా ఓకే. మీలన్నా తిన్న తర్వాత కొంచెం ఆమ్లెట్ ఇట్లా రన్నీగా ఉండే గానీ ఓకే. టేస్ట్ గుడ్ అనమాట. దాంట్లో ఇంకా బేక్డ్ పొటాటోస్ ఇచ్చిండ్రు. నేను అస్సలు పొటాటో తినననమాట. కానీ అవెంత యమ్మీ ఉన్నాయంటే ఒక స్మోకీ ఫ్లేవర్ టైప్ ఏదో చాలా బాగున్నాయనమాట. మరి నాకు తెలవదు. అది నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నాకు అన్నీ మంచిగనే అనిపిస్తున్నాయా లేదా అని జెప్పేసి తిన్నా. నాకు ఫుల్ మంచిగా అనిపించింది. తిన్నాక ఇంగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. అట్లనే బయటికి చూస్తున్నా మంచి మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ రోడ్స్ ఇట్లా నేను టేక్ ఆఫ్ అయినప్పుడు ఇంకా చీకటినే ఉండే అనమాట. సో, ఆ రోడ్స్, ఆ లైట్స్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపించినాయో అసలైతే మస్తు మంచిగా అనిపించిందనమాట. అండ్ దట్ టూ మనమే ఉన్నప్పుడు, ఒక్కళ్ళమే ఉన్నప్పుడు వి విల్ ఎంజాయ్ టు ద కోర్ అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా బయట మంచిగా చూసుకుంటా, అన్నీ అబ్జర్వ్ చేసుకుంటా కూర్చున్నా అనమాట. ఇంకా కొంచెం ఒక 1, 2 వీడియోస్ మా ఫ్రెండ్స్ కొన్ని తీసినయి. నేను కావాలంటే మీకు మా ఫ్రెండ్స్ తీసినయి నేను యాడ్ చేస్తాను. యూ కెన్ సీ ఇన్ దట్ వీడియోస్ నేను ఎంత టెన్స్డ్‌గా ఉన్నా అని చెప్పేసి. బట్ ఓవరాల్‌గా రియల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో, నెక్స్ట్ ఏమైంది అంటే, ఇంగా 5:00కి టేక్ ఆఫ్ అయితే ఒక 7:15కి అట్లా ఆహ్, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయినామనమాట. ఇంగ దిగేటప్పుడు అసలు ఎంత స్మూత్‌గా ఉండే అంటే ల్యాండింగ్ గూడా అసలు నాకేం తెలవలేదనమాట దిగుతున్నామని జెప్పేసి. ఇంకా దిగిన తర్వాత యాక్చువల్‌గా జాన్యురీ గదా! ఫుల్లు చలి పెడతది అని జెప్పిండ్రు. నేనేమో మంచిగా ఒక సాటిన్ టైప్ షర్ట్ ఏసుకొని పోయినా అనమాట. ఫార్మల్ షర్ట్. ఇగ చలి పెడతది అని జెప్పిండ్రు. నేనొక జాకెట్ గూడా తెచ్చుకోలే. ఎందుకు తెచ్చుకోలేదు? నేను అక్కడేమన్నా కొనుక్కుంటే నాకు వెయిట్ ఉండదు. నాకున్నదే 7 కేజీస్ అంతే. సో,
అమ్మో! నేను ఏమంటే మళ్ళా జాకెట్ తెచ్చుకుంటే నాకు వేడయిందనుకో జాకెట్‌కి వెయిట్ పోతది గదా! అని జెప్పేసి జాకెట్ గూడా ఏసుకోలేదనమాట నేను. దిగిన తర్వాత ఓకే. మేబీ నేను నా టెన్షన్‌కి, నా భయంకి నా బాడీ హీట్ ఎక్కిందో ఏమో తెలవదు గానీ నాకు ఆ కూల్‌నెస్ ఓకే అనిపిచ్చింది. ఓకే. నేను అంటే బేర్ చేస్తా అన్నట్టే అనిపిచ్చింది. ఇక దిగిన తర్వాత నాకు ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడికెళ్ళాలి అని అర్థం గాట్లేదు. సో, బయోమెట్రిక్ ఎళ్ళడానికి మనకి ఏం లేదు. ఎయిర్‌పోర్ట్‌లోనే మనం మెట్రో ఎక్కాలి. అక్కడ ఎక్కేసి శివాజీ స్టేడియం అని ఒకటుంటదనమాట. మెట్రో స్టేషన్. అక్కడ దిగాలి. అంతే. ఇంక మనము సిటీకి టచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం లేదనమాట. కానీ ఆ మెట్రో ఎక్కడ ఉందో అనేది నాకు తెలవట్లేదనమాట. సో, అక్కడ ఒక పోలీస్ అంకుల్ ఉండే అనమాట. ఇంగ ఆయనకు అడిగిన, అక్కడ మెట్రో ఎక్కడానికి ఎక్కడికెళ్ళాలి అని జెప్పేసి. ఆయన డైరెక్ట్ జేషిండు నన్ను ఎక్కడికి పోవాలి అని జెప్పేసి. ఇంక పోతున్నా ఇంగ అసలు ఎట్లా అంటే ఒక రన్నింగ్ రేస్‌లాగా అసలు దన్న నడుస్తూనే ఉన్నా. సో దట్ ఐ డోంట్ వేస్ట్ టైమ్ అనమాట. ఎక్కడ కూడా టైం వేస్ట్ గాకుండా అట్‌లీస్ట్ ఐ హావ్ టు సీ సమ్ ప్లేసెస్. ఎంత దూరం పోయినా గదా! ఏదో ఒకటి జూడాలి అని జెప్పేసి ఫుల్ ఉండే అనమాట. సో, ఫస్ట్ నేనేం ప్లాన్ జేసుకున్నా అంటే, ఒకసారి ఫస్ట్ ఆ బయోమెట్రిక్ దగ్గరికి ఎళ్దాము. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే పొద్దున్నే నా బయోమెట్రిక్ చేసేసుకొని అండ్ బయటికెళ్ళేసి ఇంగ ప్లేసెస్ జూసేసి సరోజినీ మార్కెట్‌లో షాప్ జేసుకొని ఇంగ రిటర్న్‌లో హ్మ్. మంచిగా మళ్ళా అదే మెట్రో స్టేషన్ దగ్గరకొచ్చేసి మెట్రోలో ఎయిర్‌పోర్ట్‌కొచ్చేద్దాము అని జెప్పేసి ఇట్లా ప్లాన్ జేసుకున్నా అనమాట. సో, నేను 7:15కి అట్లా దిగితే అరౌండ్ 8:15 కల్లా నేను బయోమెట్రిక్స్ దగ్గరున్నా. అక్కడికెళ్తే అసలు ఎవ్వరు లేరనమాట. అసలు ఎంత ఖాళీగా ఉందంటే అంత ఖాళీ ఉన్నది. ఓన్లీ అక్కడ వర్క్ జేసే వాళ్ళే ఉండే అనమాట. సో, ఇంగ వాళ్ళకడిగిన ఇట్లా నాకు 3:00కి స్లాట్ ఉన్నది. విల్ యూ డూ ఇట్ నౌ అనుకుంట అడిగినా అనమాట. అయితే లేదు యూ హావ్ టు కమ్ ఎట్ 3:00 ఓన్లీ అనుకుంటా అని చెప్పిండ్రనమాట. ఇంగ ఏం చేసేది లేదు గదా! అని జెప్పేసి ఇంగ బయటకొచ్చిన. బయటకొచ్చిన తర్వాత ప్లేసెస్ నియర్ మీ అని కొడితే నాకు ఇండియా గేట్ దగ్గరలో ఉన్నట్టు చూపిచ్చింది. ఇంకా క్యాబ్ బుక్ చేసుకున్నా అనమాట ఇండియా గేట్‌కి. ఓకే. హార్డ్‌లీ ఒక 3-4 కిలోమీటర్స్ ఉంది అక్కడి నుంచి ఇండియా గేట్ చాలా దగ్గరుందనమాట. సో, 8:30కి అట్లా ఇండియా గేట్‌కి ఎళ్ళినా అనమాట నేను. ఇండియా గేట్‌కెళ్ళినా ఇండియా గేట్ అక్కడి దాకా ఎళ్ళడానికి ఇట్లా నడుస్తున్నా అనమాట. నడుస్తుంటే ఎవరో నా ఫోటోలు తీస్తున్నారు. ఏంది నా ఫోటోలు తీస్తున్నారు అని జెప్పేసి ఫుల్ భయమేసిందనమాట. ఇంగా పోతున్నా అప్పటికి నేను మా అక్కయ్య ఇంకా బావతోటి నేను వీడియో కాల్‌లో ఉన్నా అనమాట. ఇంక వాళ్ళకి గూడా జెప్తున్నా, "అక్కయ్య ఎవరో ఫోటోలు తీస్తున్నారే నావి" అనుకుంటా. ఇంగా కొంచెం ముందుకు పోంగానే ఎవరైతే ఆ ఫోటోలు తీస్తున్నాడో ఆయన నా దగ్గరకొచ్చి, "మేడం వి ఆర్ ఫోటోగ్రాఫర్స్. మీకు ఫోటో కావాలనా?" అని అనుకుంట అడుగుతుండు. వామ్మో! ఏంది బాబు ఇది అసలు ఎందుకు ఫోటోలు తీస్తారా అట్లా పర్మిషన్ లేకుండా అని అనిపించిందనమాట. అయితే "మీరు ఒక్కసారి చూడండి మేడం ఫోటోలు ఒక్కసారి చూడండి. ఒకవేళ నచ్చితేనే తీసుకోండి లేకపోతే వద్దు" అనుకుంటా ఉంటున్నా. ఇంగ సరేలే పోన్లే ఏదో ఒకటి అని చెప్పేసి ఫోటోలు చూస్తే అసలు ఎంత బాగున్నాయంటే ర్యాండమ్ క్లిక్స్ అనమాట అవన్నీ. సో, ఫుల్ నచ్చినాయనమాట. ఓకే. డన్ అని చెప్పేసి నాకు ఫోటోస్ దిగండి మంచిగా అని చెప్పేసి ఇంగ ఫోటో తీసుకున్నా. ఒక్క ఫోటోకి ఎంతనో రూ. 50 ఎంతనో అన్నాడనమాట. ఇంగ సరేలే మెమొరీగా ఉంటది గదా! నేను సెల్ఫీ ఏం తీసుకుంటా అని జెప్పేసి ఓకే అని జెప్పేసి ఫోటో తీపిచ్చుకున్నా అనమాట. ఫోటో తీసిండు. ఒక 5, 6 అట్లా ఫోటోస్ తీసుకొని ఇంగా ఇండియా గేట్ జూసి, అదంతా జూసి మా అక్కయ్య వాళ్ళకి గూడా జూపిచ్చి వీడియో కాల్‌లో మంచిగా అయిపోయింది. దానికి ఆపోజిటే కర్తవ్య పత్ అని ఉన్నది. అక్కడ గూడా పోదాము. పార్లమెంట్ అవన్నీ అక్కడనే ఉన్నాయన్నమాట దగ్గరలోనే. ఇంక పోతే అదొక 2½ కిలోమీటర్స్ వాక్ అనమాట. అక్కడి దాకెళ్ళాలి. సో, అప్పటికే నాకు అమ్మో! చాలా పెద్ద లాంగ్ డే ఉంది నాకు. నా ఎనర్జీని నేను ఇక్కడనే వేస్ట్ చేసుకోలేదు అని కొంచెం దూరం దాకా పోయి ఆ రెడ్ ఫోర్ట్, పార్లమెంట్ లాంటిది ఇట్లా దూరం నుంచే కనిపించినాయి. చూసుకొని ఇంక అక్కడి నుంచి మళ్ళా ఆటో బుక్ చేసుకొని ఇంక నా మెయిన్ ఎయిమ్ ఏందంటే సరోజినీ నగర్ మార్కెట్ పోవాలి, కొనుక్కోవాలి అక్కడ అని చెప్పేసి ఇంగా అక్కడ బుక్ చేసుకున్నా అనమాట. క్యాబ్ బుక్ చేసుకున్నా. అయితే ఆ క్యాబ్ అతను ఆహ్
నాకు పంజాబ్, సిక్ అనమాట. సో, అతను నేను నేనసలు నేనే కాల్ అసలు పెట్టేస్తలేననమాట. ఎవరితోటన్నా మాట్లాడాలి అని జెప్పేసి అక్కయ్య వాళ్ళు ఉన్నప్పుడు అక్కయ్య వాళ్ళు ఆర్ మా ఫ్రెండ్స్ అన్న ఎవరో ఒకళ్ళు నాతో కంటిన్యూయస్‌గా మాట్లాడుతూనే ఉండండి. నేనెక్కడున్నా అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళకుంటది అని జెప్పేసి భయంకి నాకేమన్నా అయిపోతదేమో అని జెప్పేసి భయంకి అట్లా 24 అంటే అక్కడున్నన్ని సేపు నేను ఫోన్‌లో మాట్లాడుతూనే ఉందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంక క్యాబ్‌లో కూర్చొని నేను మాట్లాడుతున్నా అనమాట మా ఫ్రెండ్ తోటి. అంటే వాళ్ళకేమైనా కావాలనా అది ఇది అని చెప్పేసి అడుగుతున్నా. ఇక దిగే టైంకొచ్చేసరికి ఇంక ఆ క్యాబ్ అతను అడిగిండనమాట. కहाँ से हो అనుకుంటా అడిగిండనమాట. మేం అహా! आप तेलुगु है क्या అనుకుంటా అడిగిండు. తెలుగు అనుకుంటా అంటే ఓకే. ఆంధ్ర అంటే యాహ్! అనుకుంటా అన్నా అనమాట. తెలుగుదేశం అనుకుంటా అంటున్నాడు. అతను మంచిగా అనిపించింది ఫుల్. ఇంక దిగేసి అయితే అతనికి అడిగిన సరోజిని మార్కెట్‌కి ఎంట్రన్స్ ఇదేనా? వేరే ఇంకేదైనా ఎంట్రన్స్ ఉంటదా అంటే ఇదే అని అన్నాడు. కానీ మీరు ఇప్పుడే అన్నీ ఓపెన్ కావు స్టాల్స్. వేరే గేట్ దగ్గర డ్రాప్ చేస్తా. అక్కడి నుంచి మీకు కొంచెం దగ్గరైతది అని చెప్పేసి కొంచెం ఇట్లా ఎల్ షేప్‌లో ఎళ్ళేసి వేరే గేట్ దగ్గర డ్రాప్ చేసిండనమాట. ఇంక దిగితే అసలక్కడ నేనెప్పుడు పోయినా అంటే 10 అయితుందనమాట ఆ టైంకి. 10కి అక్కడ వాళ్ళు అన్నీ దులుపుతున్నారనమాట షాప్‌లోళ్ళు. ఇంక ఓపెన్ గూడా కాలేవు ఏమి. ఇంగ సరేలే ఎంతైతే అంత అయితది అని అసలెక్కడ టైం వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి దన పోకుండా ఏది నచ్చితే అది అంటే చూడాలా, నచ్చిందా లేదా పోవాలా, నెక్స్ట్ స్టాప్‌కి పోవాలి నచ్చకపోతే. అట్లా ఫుల్ ఫాస్ట్‌గా చూసుకుంటా పోయినా అనమాట. అప్పటికే నేను అంటే ఒక 10-15 షర్ట్స్ తీసుకున్నా, టాప్స్ తీసుకున్నా, ఒక బెల్ట్ తీసుకున్నా, ఒక బ్యాగ్ తీసుకున్నా, ఒక 2 బాడీకాన్స్ తీసుకున్నా అనమాట. ఇంక అట్లా అయిపోతున్నది. ఇంగా జ్యువెలరీ ఏదన్నా ఇయర్ రింగ్స్ అట్లా ఏమన్నా తీసుకుందాము అంటే అసలు ప్రైజే తక్కువ చేయట్లేదనమాట. నేను వీడియోలో చూపించినప్పుడేమో అవి చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి. ఇంక వాళ్ళకి అర్థమైతదేమో వీళ్ళు ఇక్కడి వాళ్ళు కాదు, వేరే ఎక్కడి నుంచో వచ్చిండ్రు. సో, వీ కెన్ మంచిగా మోసం చేయొచ్చు అన్నట్టు అర్థమైతదేమో. అసలు ప్రైజెసే తగ్గిస్తలేడనమాట. ఇంగ ఇట్లా లైట్‌లేనా ఈ ప్రైస్‌లో నాకు అక్కడ అంటే ఇక్కడ గూడా దొరుకుతది అని జెప్పేసి లైట్ తీసుకొని వచ్చేసినా అనమాట. ఇంక దాని తర్వాత ఏమైందంటే నాకు చెప్పులు కావాలి అని చెప్పేసి. ఇంక చెప్పులు ఎక్కడ అవే ఉన్నాయన్నమాట. అంటే కొత్తగా మోడల్స్ అట్లా ఏమి అనిపియలేదనమాట. ఇంక సరే అని చూస్తే ఒక 3 పెయిర్స్ అట్లా నాకు నచ్చినాయి. ఇంక వాడికి బార్గెయిన్ చేసి 650కేమో ఫైనల్ చేసుకొని ఇంక 3 పెయిర్స్ ఆఫ్ చెప్పులు 650కి తీసుకున్నా అనమాట. ఇంక అది తీసుకున్నా అవన్నీ అక్కడ అదంతా తిరుగుడుకి అసలు నేను ఎక్కడి నుంచి ఎంట్రీ అయినా, ఎక్కడి నుంచి పోతున్నా, ఎక్కడికి వచ్చినా అనేది ఏం లేదు. రూట్ కనిపిస్తే చాలు పోతూనే ఉన్నా అనమాట. ఇంక లాస్ట్‌కి ఇంక ఆల్మోస్ట్ 1:30 అట్లా అయితుంది. ఇంక నేను బయోమెట్రిక్స్‌కి వెళ్ళాలనమాట. ఎళ్ళే టైం అయింది. నాకసలు అర్థం కావట్లేదు నేనెక్కడున్నా అని. అదొక పెద్ద జంతర్ మంతర్‌లా ఉందనమాట. సో, ఇంగా అక్కడ ఉన్న వాళ్ళని అడిగిన, ఇక్కడ మెట్రో స్టేషన్ ఎక్కడ అని జెప్పేసి అని. మెట్రో స్టేషన్ తోటి ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు లేన్స్ చేంజ్ అవ్వాలనమాట. సరోజినీ నగర్ ఆరెంజ్ లేన్ అయితే నేను గ్రీన్ లేన్‌కి చేంజ్ అవ్వాలి. ఓకే. డన్. ఇక్కడ నుంచి ఐ మీన్ ఒకటి పాయింట్ ఉంది. ఆ పాయింట్ దగ్గర దిగేసి వేరే మెట్రో ఎక్కితే అది గూడా అంటే వేరే లైన్ ఎక్కొచ్చు గదా అని జెప్పేసి మెట్రో కోసమని జూషిన. వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు నాకు కొంచెం డైరెక్ట్ జేషిండ్రు ఎక్కడుంది ఏంది అని జెప్పేసి. ఇంగ మెట్రో ఎక్కి ఎక్కడైతే ఆ క్రాస్ పాయింట్ ఉంటదో ఈ ఆరెంజ్ లైన్‌కి, గ్రీన్ లైన్‌కి అక్కడ దిగినా అనమాట. దిగి నేను శివాజీ స్టేడియం అని అడిగితే వాడు శివాజీ నగర్ అనుకుంట ఇచ్చిండు. ట్రైన్ టికెట్, మెట్రో టికెట్. అదేంది శివాజీనగర్, శివాజీ మెట్రో స్టేషన్ సేమేనా? పొద్దునొచ్చినప్పుడు శివాజీ మెట్రో స్టేషన్ అని టికెట్ మీద మంచిగా రాసుందనమాట. ఇంగ అక్కడ కొంచెం పోలీస్ వాళ్ళు అట్లా ఇట్లా ఉంటే ఇది సేమేనా అంటే వాళ్ళు సేమే అంటారు. అవునా! మరి పొద్దునొచ్చినప్పుడు నాకు శివాజీ మెట్రో స్టేషన్ అని ఉండే, ఇక్కడేమో శివాజీ నగర్ అని ఉన్నది అని నేను అడిగినా అనమాట. అవునా! అయితే మీరు ఒకసారి టికెట్ కౌంటర్‌లో అడగండి అని అంటే టికెట్ కౌంటర్ దగ్గర పోయినా.
పోతే ఇగ వాళ్ళు అసలు మీరెక్కడికెళ్ళాలి అంటే, నేను శివాజీ మెట్రో స్టేషన్‌కి ఎళ్ళాలి అనంటే, అవునా ఇది గాదు టికెట్ మరి అనుకుంట అన్నారనమాట. మరి నాకు శివాజీ మెట్రో స్టేషన్‌కి ఇయ్యండి టికెట్ అని అన్నా అనమాట. ఇచ్చిండ్రు శివాజీ మెట్రో స్టేషన్‌కి. ఓకే అని జెప్పేసి వచ్చిన. వచ్చిన తర్వాత ఆహ్, ఇప్పుడు మెట్రో ఎక్కాలనా, మెట్రో ఇప్పుడు శివాజీ మెట్రో స్టేషన్ ఎళ్ళేది లాస్ట్ స్టేషన్ ఏమో ఢిల్లీ రైల్వే స్టేషన్ అనమాట. అది లేదు మెట్రో మీద పేరు. అదేంది ఈ పేరు లేదు అని చెప్పేసి మళ్ళా బ్యాక్‌కొచ్చేసినా అనమాట. బ్యాకొచ్చి అక్కడ ఉన్న వాళ్ళకి అడిగినా, ఇట్లా నేను శివాజీ మెట్రో స్టేషన్‌కెళ్ళాలి. కానీ ఈ మెట్రోస్ ఏవి గూడా అక్కడ ఆ డెస్టినేషన్ చూపిస్తలేవు. ఏదెక్కాలి నేను అని జెప్పేసి అడిగినా అనమాట. అవునా మాకు తెలీదు అనుకుంటా అంటారు. అసలక్కడ ఎవ్వరు రెస్పాండే అయితలే. టికెట్ కౌంటర్‌లో వాళ్ళకే తెలవకపోతే నేను ఎట్లా ఎట్లా వచ్చేది? అప్పటికే 2 అయితుంది. నేను పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేసిందే. ఇంగ దాని తర్వాత ఇంకేం తినలేదనమాట. ఆకలైతుంది, దాహమైతుంది. ఇట్లా కాదని చెప్పేసి పోతే పోయింది మెట్రో స్టేషన్ ఆడ పడేసి నాకింకా టైం అయితుంది. అప్పటికే 2:15 అట్లా అయితుందనమాట. ఇంగ బయటకొచ్చేసి క్యాబ్ బుక్ చేసుకుందాము అని చెప్పేసి బయటకొస్తుంటే అక్కడ ఒక చిన్న బర్గర్ స్టాల్ కనిపించిందనమాట. ఇంక బర్గర్ తీసుకొని అక్కడ ఎవరో స్వీపర్ అక్కడ పనిచేసే అతను చెప్తుండనమాట నాకు. ఇట్లా ఈ మెట్రో నుంచి గ్రీన్ లైన్‌కి మారాలి అంటే ఒక 1 కిలోమీటర్ ఈ మెట్రో స్టేషన్‌లోనే నడవాలంట. అట్లా నడుచుకుంటా, నడుచుకుంటా పోయి ఆ గ్రీన్ లైన్ మెట్రో స్టేషన్ ఉంటది గదా! అది మనకొస్తదంట. దానికి కనెక్షన్ లేకుండా ఒక వాక్ వే ఉందంట. వామ్మో! 1 కిలోమీటర్ నడవాలనా? నేను అప్పటికే ట్రాలీ బ్యాగ్, ఈ బ్యాగ్ యేసుకొని అంతసేపు నడిచే అంత లేదు, అంత టైం లేదు, అంత ఓపిక లేదు అని చెప్పేసి ఇంక బర్గర్ దన తినేసి కిందకి పోయి ఫస్ట్ అక్కడ ఒక చిన్న స్టాల్ ఉంటే వాటర్ బాటిల్ 2 కొనుక్కొని బ్యాగ్‌లో యేసుకొని క్యాబ్ బుక్ చేసుకున్నా అనమాట. క్యాబ్ బుక్ చేసుకొని బయోమెట్రిక్స్ ఇచ్చే దగ్గరకొచ్చి బయోమెట్రిక్స్ ఇంగ లోపలికెళ్ళినా అనమాట. లోపలికెళ్తే హార్డ్‌లీ 5 మినిట్స్ ఈ ఫింగర్ ప్రింట్స్ అంతే. ఇంటర్వ్యూ స్లాట్ ఉంది. తప్పకుండా ఎళ్ళండి. ఆల్ ది బెస్ట్ గంతే. దానికి మించి ఇంకేం లేదు. ఆ 5 నిమిషాలు పనికి నేను అక్కడి దాకా పోయి ఇదంతా చేసి ఇంత అయిందనమాట. నేను 2:50కి అట్లా పోతే 3కి బయటకొచ్చినా అనమాట నేను. సో, ఇంగ బయటికి రాంగానే ఇంగ నాకు ఐ హావ్ టైమ్ అనమాట. నేనేమనుకున్నా 6 వరకు నేను ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి. సో, మా ఫ్రెండ్స్ ఉండేసి ఆగ్రాపేట అనేది స్వీట్ ఉంటది. అది చాలా బావుంటది అని చెప్పేసి అన్నారనమాట. ఇంగ సరేలే వాళ్ళు అడిగిండ్రు గదా అని చెప్పేసి ఇంగ సెర్చ్ చేసినా అనమాట ఎక్కడుంది అని. అసలు బయోమెట్రిక్స్ ఆ స్టేషన్ దగ్గర మొత్తం గవర్నమెంట్ బిల్డింగ్సే అనమాట. అసలు ఒక షాప్ కనిపిస్తలేదు. ఏం కనిపిస్తలేదు. మొత్తం బిల్డింగ్స్ అంటే బిల్డింగ్సే ఉన్నాయి. సో, దరిదాపుల్లో అయితే ఏది లేదు. సరే నాకు దగ్గరలో ఉన్నది ఏంది అంటే ఢిల్లీ రైల్వే స్టేషన్, మెట్రో స్టేషనే దగ్గరుందనమాట. సరే రైల్వే స్టేషన్ దగ్గర పోతే అక్కడేమన్నా ఉంటాయి గదా అని చెప్పేసి అక్కడ పోయినా. పోతే అక్కడ దిగినా మొత్తం ఆ రైల్వే స్టేషన్ చుట్టూరుగా తిరిగినా, ఏడ తిరిగినా ఒక్క స్వీట్ షాపే లేదనమాట. అంతా ఏదేదో మొత్తం గుట్కా అవన్నీ ఉన్నాయి. నాకంత నచ్చలేదనమాట అదంతా. ఇంగ గిట్లా గాదు అని జెప్పేసి ఫస్ట్ గూగుల్‌లో ఓపెన్ జేసి చూషిన స్వీట్ షాప్స్ నియర్ మీ అని చూషినా అనమాట. చూస్తే ఒక షాప్ కనిపించింది కొంచెం దగ్గరలో. ఇంక వెంటనే అక్కడికి క్యాబ్ బుక్ చేసుకొని, ఆ స్వీట్స్ కొనుక్కొని, మళ్ళా క్యాబ్ బుక్ చేసుకొని రైల్వే స్టేషన్‌కి వచ్చినా అనమాట. రైల్వే స్టేషన్‌కి వచ్చి ఇంక మెట్రో ఎక్కినా అనమాట. అప్పటికే అరౌండ్ 5 అయితుందనమాట. 5 అయితుంది గదా! ఇంగ చాలులే ఇంకా ఎక్కువసేపు అయితే మళ్ళా కష్టమైతది. అండ్ ఆ 1 అవర్‌లో నేను ఎళ్ళే ప్లేసెస్ నాకేం లేవనమాట. ఇంగ అట్లా అని చెప్పేసి నేను మెట్రో ఎక్కేసి ఇంకా డైరెక్ట్ నేను రైల్ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిపోయినా అనమాట. ఎయిర్‌పోర్ట్‌కెళ్ళినప్పుడు యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ ఉండేసి డ్యూటీ ఫ్రీలో కొంచెం చీప్‌గా దొరుకుతది లిక్కరు. సో, డ్యూటీ ఫ్రీకెళ్ళేసి నాకు ఫోన్ చెయ్యి అని చెప్పిండ్రనమాట.
నాకేం తెలుసు డ్యూటీ ఫ్రీ మనం మొత్తం బోర్డింగ్ పాస్ అన్నీ తీసుకున్న తర్వాత లోపల ఉంటది డ్యూటీ ఫ్రీ అన్నట్టే నాకు గుర్తుందనమాట. నాకు అట్లనే తెలుసు. సో, ఇంగేం చేసినా ఎయిర్‌పోర్ట్‌కి పోయి అక్కడ అంతా చేసేసిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకొని మంచిగా ఈ బ్యాగు అన్ని బ్యాగులో ఆ ట్రాలీలో సర్దేసి ఆ ట్రాలీని చెక్ ఇన్‌లోకి ఇచ్చేసేద్దాము. ఇంక నేను ఏది పట్టుకోను. ఒక్క హ్యాండ్ బ్యాగ్ ఒక్కటే వేసుకొని మంచిగా పోయి డ్యూటీ ఫ్రీలో షాప్ చేస్తా అని చెప్పేసి ఉన్నా. ఇంగా మొత్తం బ్యాగ్ చెక్ ఇన్‌కి ఇచ్చేసిన, బోర్డింగ్ పాస్ తీసుకున్న అన్నీ అయిపోయినాయి. ఇక డ్యూటీ ఫ్రీకి పోదాము అన్న టైంకి ఆహ్, ఫో నేను మా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసిన. ఏం తేవాలి? ఏం ఏం కావాలి? అని చెప్పేసి. అయితే "నువ్వెక్కడున్నావు?" అంటే "అన్నీ ఇచ్చేసినా. ఇప్పుడు డ్యూటీ ఫ్రీకెళ్ళాలి" అంటే, "అరే! డ్యూటీ ఫ్రీ బయటనే ఉంటది ఢిల్లీకి" అని అన్నారు. నేను షాక్ అయినా. డ్యూటీ ఫ్రీ బయటుంటదా? మరి నాకు మీరు ముందే చెప్తే నేను బయటనే తీసుకుంటా గదా! అని చెప్పేసి. అరే! ఇప్పుడు ఏం జేయాలి? ఏం జేయాలి? అని చూస్తున్నా గానీ, వన్స్ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత నన్ను బయటికి పంపియ్యరు. ఇంగేం జెయ్యలేను. బ్యాగ్స్ గూడా మళ్ళీ ఒక్క బ్యాగ్ గూడా ఉంచుకోలేదు. సరే పోనీలే ఆ డ్యూటీ ఫ్రీలోనే ఎక్కడనో అక్కడ బ్యాగ్ కొనుక్కొని బ్యాగ్‌లో యేసుకొనన్నా పోదాము అంటే బ్యాగ్ గూడా ఆడిచ్చేసిన. డ్యూటీ ఫ్రీ అన్నీ క్రాస్ చేసుకొని అంతా అయిపోయి బోర్డింగ్ పాస్ గూడా తీసుకొని కూసున్నా. ఇగ ఫుల్ డిసప్పాయింట్‌మెంట్ అయిందనమాట. అబ్బా! ఏందిది ఇట్లా అయిపోయింది. అంటే పొద్దున్నుంచి ప్లాన్ చేసుకున్నయి అన్నీ బాగయినాయి. అదొక్కటే అసలు మర్చిపోయినాను లోపలికొచ్చేసినా అనమాట. కొంచెం ఫీల్ అయినా ఫుల్లు. ఇగ కాసేపు అయిన తర్వాత ఇగ సరేలే ఇంగ ఏదైతే అదైతది అని చెప్పేసి ఇంగ పోయేసి ఫుల్ ఆకలైతుంది అప్పటికే. అండ్ ఫుల్ కాళ్ళు నొస్తున్నాయి. కాళ్ళైతే ఒక్క అడుగు ముందుకొస్తలేదనమాట. అంత నొస్తున్నాయి. అని ఇంగ మళ్ళా అక్కడనే బర్గర్ కింగ్ ఉంటే బర్గర్ తీసుకొని ఒక మీల్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా కోక్ తీసుకొని తాగేసి తిని ఫుల్ నిద్రొస్తుంది. 2 డేస్ నిద్ర లేదు. అంత అలసిపోయినా ఫుల్ నిద్రొస్తుంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని కొంచెం సేపు పండుకుందామని ఇట్లా పన్నా. ఒక్క హాఫ్ ఎన్ అవర్ అసలు సొయ్యి లేకుండా పనుకున్నా అనమాట. పన్న తర్వాత ఇంగా కొంచెం సేపయింది. ఇంకా నాకు ఫ్లైట్‌కి 1 అవర్ టైం ఉందనమాట. కొంచెం అక్కడక్కడనే ఏమేమి స్టోర్స్ ఉన్నాయని అవన్నీ చూసి ఇంగా నా టైం అయింది అని చెప్పేసి ఇంగా బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంగా ఎళ్ళిన. ఓకే. కూర్చున్నా. ఇదంతా అయిపోయింది. ఇంగా రిటర్న్‌లో మా అన్నయ్య వాళ్ళు నన్ను పిక్ చేసుకున్నారు. ఇంగా ఇంటికొచ్చేసరికి 1 అయిందనమాట. సో, పొద్దున ఈరోజు 1:00కి నేను నా జర్నీ స్టార్ట్ అయితే నెక్స్ట్ డే 1:00 వరకు నేను ఇంట్లో ఉన్నా అనమాట. సో, అసలు అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట నా లైఫ్‌లోనే అది. ఎందుకు అంటే ఆ టైంలో తెలియలేదు అసలెంత బావుంది అని చెప్పేసి. నేను వన్స్ ఇంటికొచ్చిన తర్వాత నేను మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఒక్కసారి తిరిగి చూసుకుంటే వావ్! అసలు ఒక్కదాన్నే ఎళ్ళినా, ఇవన్నీ చేసినా, అనుకున్నయి నేను చేసేసి వచ్చినా అని చెప్పేసి ఎంత ప్రౌడ్ ఫీలింగ్‌గా అనమాట నాకు. సో, చాలా మంచిగా ఉండేదనమాట ఎక్స్‌పీరియన్స్. హోల్‌సమ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అండ్ సింగిల్ ఇన్సిడెంట్ కూడా నేను భయపడినట్టు అవ్వలేదు. సో, దానికి నేను ఫుల్ హ్యాపీ ఉండే అనమాట. సో, దిస్ ఈజ్ హౌ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ ట్రావెలింగ్ ఎలోన్ ఫర్ ది ఫస్ట్ టైమ్ అంత దూరం ఢిల్లీకి. చాలా బాగుండే. ఇది స్టోరీ అనమాట. నా ఢిల్లీ ట్రావెల్ స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ స్టోరీస్‌తో మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ బై బాయ్.